అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా తాలూరు మండలం తరఫున ప్రజాదర్బార్కు వచ్చేసిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలుకుతోంది. గౌరవనీయులు శ్రీమతి అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్ళూరులో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజాప్రభుత్వంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు ఎప్పుడూ కూడా ప్రజల వద్దకే పాలన అనే దానికి నిదర్శనగా ఇలా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయటము. ఇవాళ ప్రజల దగ్గర నుంచి అన్ని అర్జీలు స్వీకరించాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇవాళ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎలక్ట్రికల్, హౌసింగ్, అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఆ సంబంధిత ప్రాబ్లమ్స్ని వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్స్కి మేము పంపించడం జరిగింది. స్పాట్లో పరిష్కారం అయ్యేవి ఇక్కడే సాల్వ్ చేసేలాగా, అట్లాగే కొంత టైం పట్టేది ఒక టైం లైన్ పెట్టుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ అది మనకి సాల్వ్ అయ్యే పని అయితే ఎన్ని రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ ప్రజా దర్బార్లోగా తీర్చేలాగా, ఒకవేళ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు అని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా నేను ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పున్నాము. ఎక్కువగా రెవెన్యూ ఇష్యూస్ ఒకటి, పెన్షన్స్ ప్రాబ్లమ్, అట్లాగే ఇళ్ల స్థలాల కోసం వాళ్ళ అర్జీలు, మోస్ట్ ఆఫ్ ద అర్జీలు వాటికి సంబంధించి వచ్చినాయి. అన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్కి పంపించున్నాము. ఈరోజు తాళ్ళూరు మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన దానన్నిటికీ కూడా నెక్స్ట్ ప్రజా దర్బార్ టైంకి అవి ఎంత పరిష్కారం అయ్యాయి అనేది మళ్ళీ మేము అది మానిటర్ చేసి ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండడానికి నేను కష్టపడుతున్నాను. తాళ్ళూరు మండలానికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోరిక మొగల్గొండాల రిజర్వాయర్ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంప్లీట్ అయ్యి అది ఇప్పుడు రిజర్వాయర్ 50% పైగా నీరు అందింది అంటే మన కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. అట్లాగే 133 kV సబ్స్టేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన లీడర్స్ కానీ ప్రజలు కానీ సాగునీరు, కొంత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి అడుగున్నారు. నేను నా సాయశక్తులా పనిచేసి తాళ్ళూరు మండల ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి కష్టపడుతున్నాను. అట్లాగే ఈ మండల ప్రజలకు ఆకాంక్షలు తగ్గట్టుగానే దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచడం కూడా చాలా సంతోషంగా ఉంది. తాళ్ళూరు మండలం ప్రజలందరి తరపున, దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.